శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య శ్రీచరణ సన్నిధికి శతకోటి నమస్సుమాంజలి అర్పిస్తూ స్వామివారి 96వ పుట్టు పండుగ సందర్భంగా స్వామివారి పాదాల సన్నిధిలో సమర్పించనించినటువంటి 96 డిజిటల్ ఫ్లవర్స్ లో భాగంగా ఈరోజు 3వ అనుభవ పుష్పాన్ని స్వామివారికి అంకితం చేస్తున్నాను. లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న విధంగా జ్యోతి లైటెడ్ ద ల్యాంప్ ఆఫ్ మై లైఫ్ అని మనం అనుకున్నాం. ఎలా నేను శ్రీ సత్యసాయి బాల వికాస్ కార్యక్రమానికి ఆకర్షితమయ్యాను అనేది నేను వివరించాను. అసలు సత్యసాయి బాబా నామాన్ని వినకుండా, సత్యసాయి బాబా రూపాన్ని కనకుండా, సత్యసాయి బాబా గురించిన విశేషాలని తెలుసుకోకుండానే కేవలం మంచిని తెలుసుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఈ బాల వికాస్ కార్యక్రమానికి నేను వెళ్ళడం తటస్థించింది. టుడే ఐ వుడ్ లైక్ టు నరేట్ ఫ్యూ మోర్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ద లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ దిస్ థర్డ్ డిజిటల్ సిరీస్ జ్యోతి ఎ లైట్ హౌస్ ఫర్ మీ. కారణం ఏంటంటే, అసలు ఒక వ్యక్తి ఇలాగా ఉండగలరా, ఇంత అద్భుతమైనటువంటి చాతుర్యం ఉంటుందా, బాబా గారి మీద ఎంత అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉంటే ఒకరి జీవితంలో ఇలాగా ప్రభావితం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు వస్తాయి అని చాలా ఆశ్చర్యపోయేటువంటి వ్యక్తి ఈ జ్యోతి అక్క అని చెప్పుకోవాలి. అసలు ఆ బాల వికాస్ కార్యక్రమంలో నన్ను నేను మలుచుకోవడానికి ఎన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు బాబావారు ప్రసాదించారు అంటే, ఇది బాబా గారు ప్రసాదించారన్న విషయం కూడా తెలుసుకోకుండా కేవలం మానవ కల్పితమైనటువంటి ఆలోచనలతో, మంచి నేర్వాలన్నటువంటి జిజ్ఞాసతో, కుతూహలంతో, తపనతో ఆ కార్యక్రమానికి వెళ్ళేవాడిని. బాల వికాస్ తరగతులు నిర్వహించే విధానమే చాలా అద్భుతంగా నాకు తోచేది. నేను 13 ఏళ్ళు ప్రాయం అనుకుంటాను, 8వ 9వ తరగతిలో అనుకుంటాను. ఐ వాస్ కనెక్టెడ్ టు బాల్ వికాస్ ఉద్యమము. అక్క తరగతి ప్రారంభించే విధానమే చాలా గమ్మత్తుగా ఉండేది. కారణం ఏంటంటే, వీ యూస్ టు హ్యావ్ వెరీ క్యాజువల్ వే ఆఫ్ డీలింగ్ విత్ బాల్ వికాస్, బట్ స్లోలీ వీ అండర్స్టూడ్ ఎంత సమయపాలనం ఆవిడ ఇచ్చేదో మేము తెలుసుకునేవాళ్ళం. ప్రత్యేకంగా నాకు అక్క బాల వికాస్ అంటే పంక్చువల్గా స్టార్ట్ చేసేది. 3 o'clock బాల వికాస్ అంటే 2:55కి అక్క తన స్థానంలో ఉండేది. మేము ఎక్కడెక్కడో ఆడి పాడి అలసి సొలసి తిరిగి వచ్చే వేళకి దేర్ వర్ టైమ్స్ వీ యూస్ టు వెరీ డిలేడ్ ఫర్ ద క్లాస్. బట్ అప్పుడు కూడా వీ కుడ్ సీ అక్క ఈజ్ సిట్టింగ్ at her position waiting for us, as if somebody is there in front of her అన్నట్టుగా ఓంకారము, ప్రార్థన అన్నీ చేస్తూ ఉన్నది మేము గమనించేవాళ్ళం. దట్ వాజ్ ద టైమ్ ఐ డిసైడెడ్, లైక్ ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, నాకేమనిపించిందంటే, చిచి ఐ షుడ్ నాట్ బి లేట్ ఫర్ ద క్లాస్. నేను ఎంత కష్టమైనా సరే, నష్టమైనా సరే తరగతికి సమయానికి సందర్భంగా వెళ్ళాలి అని అనుకునేవాడిని. నిజంగా ఈ సమయ పాలనము అనేది నేను బాల వికాస్లో నేర్చుకున్న మొదటి పాఠంగా నేను గుర్తుపెట్టుకుంటాను. ఆ సమయ పాలనను చూసి ఎక్కడున్నా సరే బాల వికాస్ సమయానికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. ఇది జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు సుమారు 30-40 ఏళ్ళు అయిపోయింది సత్యసాయి బాల వికాస్లో నేను ఒక విద్యార్థిగా ఉన్నటువంటి సమయానికి. ఇప్పుడు కూడా వాట్ ఎవర్ పంక్చువాలిటీ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్, ఐ షుడ్ ఆల్వేస్ గివ్ దిస్ ఎంటైర్ క్రెడిట్ టు సత్యసాయి బాల వికాస్. బాల వికాస్లో నేను నేర్చుకున్న మొట్టమొదటి అంశం సమయానికి గౌరవం ఇవ్వడము. ఎన్నోసార్లు గమనించాము, ప్రార్థన చేసే సమయంలో ఎంత హృదయంగా ఆవిడ కూర్చున్న విధానము,
చెప్పే విధానము, కళ్ళు మూసుకునే విధానము, ముద్ర, ఇవన్నీ కూడా మమ్మల్ని ఒక తెలియని దివ్యానుభూతికి గురి చేసేది. మేము కూడా అలాగే చెయ్యాలి, మేము కూడా అలాగే ఉండాలి, మేము కూడా అలాగే కళ్ళు మూసుకోవాలి అన్న విధంగా తెలుసుకునే వాళ్ళము. ఒకసారి ఆలోచిస్తే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంస్కారం అయితేనేమి, సరస్వతి విద్యామందిర్లో నేర్చుకున్న ప్రవర్తన అయితేనేమి, ఈ రెండు కూడా బాల వికాస్లో నన్ను ఒక మంచి విద్యార్థిగా నిలబెట్టాయని చెప్పుకోవాలి. అలాగే అక్క చెప్పింది ఏమైనా సరే నేర్చుకుని చక్కగా అప్పచెప్పేవాడిని నేను. నాకు బాగా గుర్తు, అసలు ఆ ప్రార్థనతో మొదలు పెడితే ఆ హృదయమైన ప్రార్థన, దాని తర్వాత మంచి శ్లోకం నేర్పించేది. ఎంతో ఇన్నోవేటివ్గా, ఎంతో కంపాషనేట్గా, ఎంతో సృజనాత్మకంగా ఆ అక్క చెప్పే ప్రార్థన మేము చాలా చక్కగా నేర్చుకునేవాళ్ళం. ఒక చిన్న కథ చెప్పేది, మంచి నీతి కథ. ఆ కథలు విన్నప్పుడు ఎంత హ్యాపీగా, అక్క ఈరోజు ఏం చేద్దాం, కథ చెప్పండి, కథ, యాజ్ ఇఫ్ వి స్పీక్ టు అవర్ మదర్. అమ్మని అడిగినట్టుగా అక్కని అడిగేవాళ్ళం, అక్క చుట్టూ మూగేవాళ్ళము, చిన్నపిల్లలాగా మూగేవాళ్ళము. తర్వాత ఆట, ఒక చిన్న ఆట, గ్రూప్ యాక్టివిటీ నడిచేది. తర్వాత సైలెంట్ సిట్టింగ్. ఆ సైలెంట్ సిట్టింగ్లో దేర్ వర్ డేస్ వీ యూస్ టు వెరీ న్యూ ఫర్ అస్. సో నవ్వేవాళ్ళం, మమ్మల్ని కిసికిస నవ్వేవాళ్ళం. అక్క మాత్రం ఎంతో సీరియస్గా నవ్వాలని, పాపం మమ్మల్ని చూసి ఆవిడ నవ్వాలని అనుకున్నా మేము తప్పుదారి పడతామని ఆవిడ చాలా సీరియస్గా చక్కగా కూర్చొని నవ్వకుండా, అంత చాలా సింపుల్ థింగ్స్ బట్ క్రియేటెడ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్ అనిపిస్తుంది. అలాగే శాంతి మంత్రము, ఇవన్నీ కూడా బాల్ వికాస్లో సుమారు 90 నిమిషాలు క్లాస్ జరిగేది. ఆ క్లాస్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నా నేను. తరగతి అయిపోయిన తర్వాత కూడా నిజంగా గుర్తుంది నాకు, నేను వెళ్ళేవాడిని కాదు ఇంటికి, ఇంకో 1 hour 2 hours అక్కతో కూర్చుని మాట్లాడడం, స్వామి గురించి తెలుసుకోవడం, ఆవిడ చెప్పే విషయాలలో ఉన్నటువంటి ఆ యొక్క విశేషాలని మళ్ళీ మళ్ళీ నేను తలుచుకోవడం జరిగేది. ఒకసారి ఒక తరగతిలో దశావతారాల గురించినటువంటి విశేషాలు అక్క చెప్పింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, అసలు ఏమిటి దశావతారాలు, ఎలా ఉంటారు వీళ్ళని ఎక్కడెక్కడో సెర్చ్ చేసి పుస్తకాలు తీసి, ఐ థింక్ మా భాగవతం అనుకుంటాను, నాన్నగారు తెచ్చిన ఒక భాగవత పుస్తకం, 18 కాండాలు కదా భాగవతం, అవంతా చదువు, అక్కడ బొమ్మలు చూసినట్టు గుర్తు. ఆ బొమ్మలన్నీ తీసి ఆ 24 గంటల్లో, అంటే బాల వికాస్ ఆదివారం జరిగితే సోమవారం మధ్యాహ్నానికి రాత్రంతా కూర్చొని ఆ బొమ్మలు, దశావతారాల బొమ్మలు వేసి, నేను అక్క దగ్గరికి చాలా అమాయకంగా నెక్స్ట్ రోజు యాజ్ ఇఫ్ ఐ అకంప్లిష్ సంథింగ్ అన్నట్టుగా అక్క దగ్గర పరిగెత్తుకుంటే, అక్క నేను వేసాను ఇట్లా, బాగుందా అని చాలా సంతోషపడింది అక్క. అంటే ఇవంతా కూడా ఏ రక్త సంబంధము లేకుండా, ఎలాంటి అనుబంధము లేకుండా, ఏ దేహ సంబంధము లేకుండా అక్కని ఒక ఆత్మీయురాలిగా చూసుకోవడం, అక్క చెప్పే మంచి నేనైనా సరే గ్రహించడం అనేటువంటిది చాలా చోట్ల జరిగేది. ఇంట్లో నడుచుకునే విధానం మారిపోయింది, తల్లిదండ్రులతో ప్రవర్తన మారిపోయింది. అబద్ధం చెప్పాలి అంటే కాస్తంత ఆలోచించేవాడిని. అక్కకు తప్పు తెలిస్తే బాధపడుతుంది, నేను తప్పు చేసినట్టు తెలిస్తే బాధపడుతుందని నేను బాగా వ్యధ చెందేవాడిని. చాలా సూక్ష్మంగా అయినా సరే ఆవిడ మాటల్లో ఎంతో వేదన, ఆవేదన కనిపించేది. చాలా విలవిల్లాడిపోయేవాళ్ళం. నిజానికి ఒకసారి ఏమైందంటే, నా మాట తీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాస్త కష్టమైంది. వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. అక్క ఏమో తర్వాత ఏమైందేమో, షీ స్టాప్ టాకింగ్ టు మీ ఫర్ వైల్. ఐ వాజ్ లైక్ ఆ యొక్క ఆవేదన నేను భరించలేకపోయానన్నమాట. ప్రతిరోజు వెళ్ళడం, అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క, అక్క మాట్లాడేది కదా, నేను ఊరికి అలా కూర్చొని వచ్చేవాడిని. తర్వాత చివరికి షీ వాజ్ ఇన్ మెడిటేషన్ వెన్ ఐ వెంట్ దేర్, బట్ షీ వాజ్ ఇన్ డీప్ మెడిటేషన్ నుంచి బయటకు వచ్చి, చూడనా నువ్వు బాగుండాలి, నిన్ను ఎవరైనా మాటలంటే నేను భరించలేను, నీ మాట జాగ్రత్తగా పెట్టుకో, నీ యొక్క ప్రవర్తన బాగుండాలి చూడు అని చక్కగా చెప్పిన మాటలు నిజంగా నాకు గుర్తులేదు. అక్కతో ఎప్పుడో మాట్లాడుతుంటే అక్క చెప్పింది ఈ విషయం. నేను ఐ యూస్ టు ప్రే ఫర్ యూ లైక్ దిస్. నీ యొక్క ఆ చతురత, చాతుర్యము, కళాత్మకత ఇవన్నీ కూడా నేను ఇంప్రూవ్ చేయాలి, అభివృద్ధిలోకి రావాలని అనుకునేదాన్నయ్యా. నేను ఈ విధంగా ఆలోచించేదాన్ని నీ గురించి అని చెప్పిందనమాట. అదంతా చూస్తే ఎంత రిఫైన్మెంట్ జరిగింది. బాబాని చూడక మునిపే
ఈ శరీరం అంతా కూడా సిద్ధమయ్యిందేమో, ఈ బాడీ, మైండ్, బ్రెయిన్, సోల్, హార్ట్, హౌ దిస్ ఈస్ బీన్ సెటప్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ స్వామి అనిపించేది. ఇక బాల వికాస్లో మాటలు ఎన్ని మంచి మాటలు నేర్చుకున్నానో ఈ రోజుకి నేను ఐ ఆల్వేస్ గివ్ క్రెడిట్ టు ది బాల్ వికాస్, సత్యసాయి బాల్ వికాస్ అనిపించింది. ఎందుకంటే అమ్మా నాన్న చెప్పేటి పక్కన పెడితే ఒక వినూత్నమైనటువంటి విధానాన్ని నేను బాల వికాస్లో నేర్చుకున్నాను. అలాగే పాటలు పాడడం, జయ గురుదేవా ప్రభు సాయి దేవా దేవాది దేవా ప్రణమామ్యహం, ఇలా దీస్ ఆర్ ఆల్ ద సాంగ్స్ ఐ యూస్ టు by heart, and it was not like ఏదో క్యాజువల్గా నేర్చింది కాదు. ఈ పాటలన్నీ చాలా హృదయంగా ఆ బాల వికాస్లో పాడడం ఎలాగా నేర్చుకున్నాను. ఇక పద్యాలు చెప్పేవాడిని, ఎన్ని పద్యాలు నేర్చుకున్నాను. సుభాషితాలు, కవితలు, కవనాలు, అభినయము, డ్రామా, డాన్స్, డైలాగ్ డెలివరీ, ఏకపాత్రాభినయనము, భజన, సేవ, వ్రాయటం, చదవటం, వేదం నేర్చుకోవడం, నీతి కథలు చెప్పడం, నీతి వాక్యాలు చెప్పడం. ఇట్స్ నాట్ లిమిటెడ్ టు వన్ థింగ్. నా యొక్క పరివర్తనకు సింహభాగము సత్యసాయి బాల వికాస్ అని చెప్పుకోవాలి. దట్ ఇస్ హౌ షీ బికేమ్ లైట్ హౌస్. ఆవిడ చుట్టూరా మేము ఉన్నప్పుడు ఎంత దూరంలో ఉన్న ఆ లైట్ ప్రసరించినట్టు మాకు we used to have so much of information, data transformation కి దారి తీసింది అని చెప్పుకోవాలి. అలాగే స్వామి గురించి అలవోకగా చెప్పే విషయాలు, ఎప్పుడు స్వామి గురించిన డౌన్లోడ్ అయ్యేది కాదు. మెనీ టైమ్స్ ఐ ఫీల్ బాల్ వికాస్ షుడ్ నాట్ బి ఎ డౌన్లోడ్ సెషన్ ఫర్ సత్యసాయి బాబా. ఇన్ఫ్యాక్ట్ బాల్ వికాస్ షుడ్ బి ఒక ఈకో సిస్టమ్ డెవలప్ చేయాలి. మంచి పద్ధతిలో మంచి విషయాలని, అరే ఇక్కడ దొరికే విషయాలు ఇంకెక్కడా దొరకవు అన్నటువంటి విధానంలో మనం జరిగితే సత్యసాయి బాబా ఆల్వేస్ బి ఇంపాక్టింగ్ అవర్ లైఫ్. కారణం ఏంటంటే ఇలాంటి విషయాలలో సత్యసాయి బాబా ఈజ్ నాట్ ద కాన్సెప్ట్. ఇన్ఫాక్ట్ ఆయన ఈజ్ ద కరెంట్, అండర్ కరెంట్ ఆఫ్ ఎవ్రీ టీచింగ్ ఆఫ్ బాల్ వికాస్ అనిపిస్తుంది. అది ఎప్పుడో తెలుసుకున్నా నేను. తర్వాత 11వ తరగతిలో August 15th నాకు ఐ రిమెంబర్. అంటే ఈ యొక్క మాట్లాడేది ఎక్కడ నేర్చుకున్నాను అంటే, నాన్నగారు చాలా అద్భుతంగా మాట్లాడేవారు, చాలా చక్కగా వ్యాసాలు అందించేవాళ్ళు, చాలా చక్కగా ఎలక్యూషన్ కాంపిటీషన్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేయించేవారు. కానీ ఇట్ వాజ్ లైక్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ విత్ సత్యసాయి బాల్ వికాస్. సో సత్యసాయి బాల్ వికాస్లో నేను నేర్చుకున్న పాఠాలు, పద్యాలు అన్నీ కూడా August 15th నేను చెప్పాలనుకున్నాను. ఐ థింక్ అక్క డ్రాఫ్టెడ్ ఎ స్మాల్ essay ఫర్ మై స్పీచ్, ఫర్ టాక్. అప్పుడు ఎంత మొదటి పద్యము చాలా ఇన్స్పైరింగ్ పద్యం, నేను ఎన్నో చోట్ల పాడుతూ ఉంటాను. భారతావని గురు శిష్య భావముడిగే సత్యసంధత క్రమచర్య సన్నగిల్లే భక్తి విశ్వాసములయందు శ్రద్ధ తొలిగే బాధ్యతలు లేని స్వాతంత్ర్య పరత హెచ్చే ఖండ ఖండాంతర ఖ్యాతి నార్జించిన మహనీయులను గన్న మాతృభూమి. I think this was the first poem that I learnt by heart. Then later I understood it's all the divine blessings of Bhagavan Baba. వారి యొక్క ఉపన్యాసాలలో పొందుపరచబడినటువంటి యొక్క పద్యాలు నేను అలవోకగా నేర్చుకున్నాను. ఇంట్లో అందరూ కూడా నా ప్రవర్తన చాలా చాలా వింతగా తోచడం మొదలుపెట్టింది. అంటే ఇది ఏందప్ప, ఇడు అంటే సాయిరామ్ అంటాడు, విభూది పెడతాడు, వైద్రస్ చేస్తాడు, ఏం బాబు ఏమైతుంది. దీనికి ఒక నేపథ్యం ఉన్నది. కారణం ఏంటంటే ఐ రిమెంబర్, నేను మా ఇంట్లోకి వచ్చిన మాటలు నేను గుర్తుపెట్టుకుంటున్నాను. అమ్మ నాన్న చెప్పారు నేను అమావాస్య రోజు పుట్టాను అని చెప్పేసి, ఉగాది అమావాస్య రోజు పుడితే చిన్నప్పుడు ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పారట, వీడు పెద్ద సన్యాసి అన్న అవుతాడు లేదా గొప్ప సన్యాసి అవుతాడని. సన్యాసి ఏదో ఎక్స్ట్రీమ్స్ లో ఉంటాడు అని. సో నేను ఇలా వింత ప్రవర్తన, ఇదంతా కూడా దైవ రిలేటెడ్ యాక్టివిటీ. అఫ్ కోర్స్ వాళ్ళు నన్ను చూస్తున్నారు, చిన్నప్పటి నుంచి చూసినా ఇంకా ఎక్కువగా అయిపోయినట్టు వాళ్ళు గమనించి నన్ను కట్టడి చేయడం మొదలు పెట్టారు, బాల వికాస్ వెళ్ళకూడదు నేను అని. అయినా సరే నేను ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్తున్నానో, లేకపోతే ఆడుకోవడానికి వెళ్తున్నానో, పెద్దమ్మ ఇంటికనో, పిన్నమ్మ ఇంటికనో, సినిమాకనో, ఏదో మొత్తానికి వెళ్ళి అక్క దగ్గర కూర్చునేవాడిని. నేను ఇట్లా అడిగానంట, అక్క నా ఇంట్లో అందరు ఇట్లా అంటున్నారు, ఏమంటారు నేను అంటే, నాయనా అదంతా కాదు, మంచి విషయాలు నేర్చుకోవడానికి అమావాస్య పౌర్ణమి ఏమీ లేదయ్యా. యూ షుడ్ బికమ్ గుడ్, ఫర్ దట్ వీ షుడ్
స్ట్రైవ్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పింది. ఇలాగా చాలా విశేషాలని నేను గుర్తు చేసుకోవాలి. సత్యసాయి బాబాని చూడక మునిపే, సత్యసాయి బాబా యొక్క సంస్థలో చేరక మునిపే, సత్యసాయి యొక్క ఆ యొక్క రూపాన్ని నేను తలవక మునిపే ఏదో ఒక అదృశ్య శక్తి అన్నట్టుగా స్వామే స్వయంగా నన్ను ఈ యొక్క బాల వికాస్ ఉద్యమంలో తోసినట్టుగా తోయబడ్డాను. జ్యోతక్క అండ్ సత్యసాయి బాల వికాస్ బికేమ్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ మై లైఫ్ అనిపిస్తుంది. సాయిరామ్.